తల్లికి వందనం అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం ట్విస్టుల మీదైతే ట్విస్టులు ఇస్తూ ఉంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 75% హాజరు ఉన్న 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తుందని పేర్కొనింది. అయితే ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గారు జీవో నెంబర్ 29 అయితే జారీ చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా అని ఆ జీవోలో అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలోనే పథకాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది. ఇక ఈ తల్లికి వందనం పథకంలో మీకు కనుక డబ్బులు రావాలంటే కావాల్సిన పత్రాలు అనేవి కూడా దగ్గరుంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా గుర్తింపునకు ఆధార్తో పాటు అనుబంధంగా ఉండే ఫోటో ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక పోస్ట్ ఆఫీస్ బుక్కు అది చాలా మనకి వెంటనే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అయితే వెంటనే పడతాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్కు, ఇక పాన్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఒకవేళ కుదిరితే ఓటర్ కార్డు, ఇక మీకు ఏమైనా ఇతర కార్డ్స్ కనుక ఉంటే అవి, లేదా తహసీల్దార్ గారు లేదా గెజిట్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్లో ఏదో ఒకటి అయితే జత చేయవలసి ఉంటుంది. ఇక కేవలం మనకి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో చాలామంది పిల్లలైతే ఉంటారు, వాళ్ళలో ఈ సంవత్సరం ఇద్దరికీ అమలు చేసే విధంగా అయితే మనకి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. సో దీనికి సంబంధించి జియోలో కూడా చూస్తే ఒక తల్లి అని ఫస్ట్ చెప్పారు, కానీ వైసీపీ ప్రభుత్వం మనకి గతంలో ఒకళ్ళకి ఇచ్చాం ఎంతమందికైనా ఇస్తామని చెప్పి మోసం చేసిందని, సో దీన్ని గుర్తు చేస్తూ మేము ఎవరికి కూడా ఒక్కళ్ళకి అని చెప్పలేదు, ఎవరికైనా కానీ అందరికీ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే జియో నెంబర్ 29లో పేర్కొనింది. సో ఒక్కొక్క తల్లికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామంటూ కూడా అధికారికంగా పేర్కొనింది. ఇక ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం బాధ్యతని, ఒక్కరికే అనే నిబంధన ఏమీ లేదని, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, నలుగురుంటే నలుగురికి ఇస్తాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ, ఈ లెక్కన నలుగురుంటే 60,000 ఇస్తానంటూ హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా ప్రభుత్వం అయితే తెలుపుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు మాత్రం తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామంటూ మాట అయితే ఇచ్చారు. ఇక ఎంతోమంది పిల్లలకైతే ఇదైతే విడుదల కానుంది. సో దాదాపుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన అమౌంట్లో 42,62,000 మంది విద్యార్థులకైతే ఈ అమౌంట్ పథకం కింద డబ్బులైతే వచ్చాయి. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లి వందనం కింద డబ్బులైతే అమలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అయితే.